ఈ క్షణం నుంచి మీరు సంపాదించిన ఒక్క రూపాయి కూడా నేను తిన్నాను. నేను కష్టపడి సంపాదించిందే తింటాను. మీ రూపాయి తింటే నేను కుక్కతో సమానం. నీ ఇష్టం. ఎక్కడికి వెళ్తున్నారు? నీ కోపం చూస్తుంటే నువ్వేం వండేలా లేవు. హోటల్కి వెళ్తున్నాను తినడానికి. నేను వస్తానండి. ఒక మసాలా దోశ ఇప్పించండి. అమ్మా, మబ్బుల్లో చందమామ బ్యూటీ పార్లర్ నీదేనా? నాదే సార్. మొన్న 20వ తారీఖున కొత్త రోడ్డు వాసవి కళ్యాణ మండపంలో పెళ్లి కూతురికి మేకప్ వేసింది నువ్వేనా? నేనే సార్. వన్ టౌన్ ఎస్ఐ గారు రమ్మంటున్నారు, రా. వన్ టౌన్ ఎస్ఐ గారు రమ్మంటున్నారా? ఎందుకు సార్? పెళ్లి కొడుకు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. పెళ్లి కొడుకు నా మీద కంప్లైంట్ ఇచ్చాడా? ఏమని ఇచ్చాడు సార్? ముక్కు పుడక సినిమాలోని సుహాసినిలాగా ఉన్నటువంటి అమ్మాయిని రష్మిక మందానిలాగా తయారు చేసి మోసం చేశావని కంప్లైంట్ ఇచ్చాడు. సరే సరే. ఏమే ఊరికెళ్ళి మా అమ్మ మా నాయన వస్తున్నారంట. వంట వండు, చికెన్ గికెన్ వండు, తింటారు. సరేనా? బావ చక్కెర వచ్చినట్లు అవుతుంది బావ. కళ్ళు తిరుగుతున్నాయి. ఈ రోజు పానం బాగలేదు. ఈ రోజు ఇంట్లో వంట చెయ్య. ఇంటికానే తినరా మన అత్తని మామను. సరే పాకడవో. 2 రోజుల తర్వాత. సరే సరే. బావా ఊరికేంచి మా అమ్మ మా నాయన వస్తున్నారంట. 5 కిలో చికెన్ తీసుకురాపో. బుజ్జి, నా పానం సుధరాయిస్తలేదే. గాబర్ గాబర్ అవుతున్నది, ఎట్టెట్టని అవుతున్నదే. అస్సలు సుధరాయిస్తలేదే పానము. ఇక అందుకే రెడీ అయినా కానీ ఆఫీస్కి పోలేను చూడు. పానం అస్సలు సుధరాయిస్తలేదే. ఇంట్లోనే ఏదన్నా ఒకటి ఉంటే వండే. సరేనా? హలో, మీ ఆయన్ని కిడ్నాప్ చేసాం. 50 లక్షలు కావాలి. మీకేమైనా బుర్రపోయిందేటే? మా ఆయన కిడ్నాప్ అవ్వడం ఏంటి? శ్రీనివాస్ మీ ఆయన కాదా? తననే కిడ్నాప్ చేసాం. అయ్యో, ఎంత పని జరిగిందే. మా ఆయన కిడ్నాప్ అవ్వాలా? నేను ఏడియోడు ఎలా చేసేదే? 50 లక్షలు ఇస్తే మీ ఆయన వదిలేస్తాము. మా ఆయన హైట్ చూసారా? పొట్టి ఉన్నారు. మా ఆయన పట్ట చూసారా? అరెకరం ఊడిపోయింది. తనకు పట్టుందా? తుడుముకుండలా ఉంది. మరి ఆ పర్సనాలిటీకి ఎవరైనా 50 లక్షలు ఇస్తారా? సరే, 25 లక్షలు ఇవ్వండి. 25 లక్షలు ఏదో నాకివ్వండి. మా ఆయన మీరే ఉంచుకోండి. ఇది మా మొదటి కిడ్నాప్ అండి. 10 లక్షలైనా ఇవ్వండి. బోని బేరం అంటున్నారు. మీ బిజినెస్ ని దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు. ఫైనల్ గా 10,000 ఇస్తా. అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ. హలో, మాది దుబాయ్ లో ఉంది. నువ్వెక్కడున్నావు మరి? అది కాదు, మీది ఓనర్ ప్రవీణ్ది ఉందా? ఉందా లేదా నాకు తెలియదు. అది కాదు, మీది ఓనర్ ప్రవీణ్ది వచ్చిందా? వచ్చాడు ఇప్పుడే. స్నానానికి లోపలికి వెళ్ళాడు. నేను చూడలేదు ఎక్కడికి వెళ్ళాడా. ఇదిగో చెప్పేది వినండి. మాది అర్జెంట్ ఉంది. అర్జెంట్ బాత్రూమ్కి వెళ్ళి ఫోన్ ఎట్టేసి. అది కాదు, మీది ఓనర్ మాది దగ్గర లేకపోతే మాకు లాస్ ఉంది. ఏటా బోడుగా నీ దగ్గర లేకపోతే లాస్ వచ్చేసిందా? మీ ఓనర్ కి చెప్పండి, మీ ఓనర్ది తొందరగా రమ్మనండి. ఓకేనా? చెప్తా.